మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 23వ చరణం 2వ వరుస. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. చదివినటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడు తనను గూర్చి మంచి మనస్సాక్షితో చెప్తున్నటువంటి మాట, నేను నా దేవుని దృష్టికి యథార్థునిగా ఉన్నాను అని. యథార్థత అనేది మనం ఎరిగిన విషయమే. అయితే ఈ యథార్థత మనుషులను దృష్టి ఉంచి కాదు, మనుషులు చూస్తున్నారు అని కాదు, మనుషులు గమనిస్తారు అని కాదు, అధికారులు గమనిస్తారు, అధికారులు చూస్తున్నారు, ప్రతిఫలం వస్తుంది, బహుమానం వస్తుంది అనేటువంటి ఉద్దేశం కంటే కూడా ముఖ్యముగా దేవుని దృష్టికి మనం యథార్థముగా జీవించాలి. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఈ లోకంలో గమనిస్తున్నట్లయితే మనుషులు యథార్థంగా జీవిస్తున్నట్లుగా, యథార్థంగా ప్రవర్తిస్తున్నట్లుగా వారి అధికారుల యొద్ద, యజమానుల యొద్ద ప్రవర్తిస్తుంటారు. వారి వ్యాపారంలోనూ, వారి ఉద్యోగంలోనూ, వారి చే వృత్తులలోనూ బహుమానం కొరకు, లాభం కొరకు, పేరు కొరకు, వృద్ధి కొరకు మేము యథార్థంగా ప్రవర్తిస్తున్నాము అని మనుషుల దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తారు. మంచిదే, కానీ మనం మనుషుల దృష్టి కంటే కూడా ముఖ్యంగా అంతకంటే యోగ్యమైనది దేవుని దృష్టి అని గుర్తించి ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులతో ఆయన దృష్టికి మనం యథార్థంగా జీవించాలి. ఆయన దృష్టికి యథార్థంగా జీవించాలి అని అన్నప్పుడు ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు తనను గూర్చి ఈ మాట చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం ఒకసారి గమనించవలసిన వారమై ఉన్నాము. గొర్రెలు కాచుకునేటువంటి దావీదును దేవుడు ఎందుకని సింహాసనమునకు ఎక్కించాడు అని చూసినట్లయితే, దేవుని దృష్టికి దావీదు ఎల్లవేళలా యథార్థముగానే ప్రవర్తించాడు. పని విషయంలోను, ప్రార్థన విషయంలోను, తల్లిదండ్రులు దావీదుకు అప్పగించినటువంటి విషయాలలోనూ, అన్ని విషయాలలో కూడా యథార్థముగానే జీవించాడు. అంతకంటే ముఖ్యంగా తాను దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా యథార్థముగా ఆరాధించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. దేవుని దృష్టికి యోగ్యమైనదిగా, అర్హమైనదిగా కనిపించేటువంటి యథార్థత. అయితే ఈ యథార్థత ఎక్కడికి తీసుకుని వెళ్ళింది దావీదును అని గమనించినట్లయితే, మనుషులు ఒకవేళ దావీదు యొక్క యథార్థతను గుర్తించలేదు కానీ, చేతగాని వాడు, ఎందుకు ఉపయోగం లేనివాడు అని అనుకున్నప్పటికీ దేవుని దృష్టికి యథార్థంగా ఆయనను ఆరాధించిన విధానాన్ని బట్టి దావీదును దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఆరాధన వీరుడుగా దేవుని చేత అభిషేకం పొందుకున్నాడు. దురాత్మను సైతం అతన్ని చూచి అతని యొక్క పాటకు, అతని సంగీతానికి గడగడ వణుకుచు పారిపోయేటువంటి అభిషేకాన్ని, శక్తి కలిగినటువంటి అభిషేకాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. కేవలం దావీదు దేవుని దృష్టికి యథార్థంగా జీవించుట చేత. నేడు మనము సైతం ఈ వాక్యం ద్వారా గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మనము ఆయన దృష్టికి యథార్థంగా జీవించినట్లయితే ఆయన మన యొక్క తలను ఎత్తుతాడు. చుట్టూ ఉన్నవారు అయోగ్యులుగాను, ఎన్నిక లేని వారుగాను, పనికిరాని వారుగాను ఎంచినప్పటికీ ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. కనుక దావీదును అందరూ వ్యతిరేకించారు, అందరూ తృణీకరించారు, అందరూ ఎన్నిక లేని వారుగానే ఎంచారు. తల్లిదండ్రులే గాని, అన్నలే గాని, రాజు అయినటువంటి సౌలే గాని, దావీదు యొక్క భార్య మేకాలే గాని అందరూ దావీదును తృణీకరిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు మాత్రం దావీదును తృణీకరించలేదు. అంటాడు దావీదును గురించి, అతడు నా ఇష్టానుసారుడు, నా చిత్తము నెరవేర్చువాడు అని. అంత గొప్ప సాక్ష్యాన్ని దావీదు దేవుని చేత పొందుకునగలిగాడు అని అంటే దానిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, ముఖ్య భావము, దావీదు దేవుని దృష్టికి యథార్థముగా జీవించాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మనుషుల దృష్టిలో యథార్థంగానే ఉండాలి, కుటుంబంలో యథార్థంగా ఉండాలి, వ్యాపారంలో యథార్థంగా ఉండాలి, ఉద్యోగంలో యథార్థంగా ఉండాలి. ఏ పనిలో గాని, ఎక్కడ గాని, ప్రతి చోట యథార్థంగానే మనం ఉండాలి. అది మనుషులను బట్టి కలిగేటువంటి భయం కాక, మనుషుల వల్ల ఏదో బహుమానం కలుగుతుంది అనేటువంటి ఆశ కాక, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆత్మీయ స్పృహతో ఆయన దృష్టికి యథార్థంగా మనం జీవించినట్లయితే, చుట్టూ ఉన్నవి మనకు అననుకూలంగా, ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన నిమిత్తం వాటన్నిటిని ఆయన అనుకూలంగా మారుస్తాడు. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనిస్తాం. నేను ఆయన దృష్టికి యథార్థుడనైతిని అని అన్ని కింద అంటాడు, కావున యెహోవా నేను నిర్దోషిగా నున్నట్టు చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఆయన యథార్థంగా ఉన్నాను అని తనను తాను చెప్పుకుంటూ ఉంటూ, నేను యథార్థంగా ఉన్నాను కాబట్టి దేవుడు నా యథార్థతను బట్టి నాకు గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఆ ప్రతిఫలాన్ని ఒకవేళ మనుషులు చూచి మెచ్చుకున్నా కూడా నాకు ఆ ప్రతిఫలం రాదు. ఒకవేళ మా నాన్న నన్ను మెచ్చుకుని ఉన్నట్లయితే నన్ను గౌరవపరిచేవాడు. ఒకవేళ
మా అమ్మ నన్ను మెచ్చుకుని ఉన్నట్లయితే నాకు నచ్చిన ఆహారాన్ని సిద్ధపరిచేది. ఒకవేళ నా అన్నలు నన్ను మెచ్చుకుని ఉన్నట్లయితే వారు నాకు కూడా తోడుగా నేను అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేసేవారు. ఒకవేళ రాజు నన్ను మెచ్చుకున్నట్లయితే నన్ను ఘనపరిచేవాడు. ఒకవేళ నా భార్య నన్ను మెచ్చుకుని ఉన్నట్లయితే నా మాటకు లోబడేది, నన్ను విడిచి దూరంగా నిలిచి ఉండేది కాదు. కానీ నా దేవుడు మెచ్చుకుని ఉన్నాడు కాబట్టి, నా దేవుడు నా యథార్థతను గుర్తించాడు కాబట్టి, నాలో ఉన్నటువంటి నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆ ప్రతిఫలం ఈ లోకములో ఎవరి ద్వారా కలగనిది. నాకు ఆయన సింహాసనాన్ని ఇచ్చాడు, మరియు నాకు మాత్రమే కాదు, నా సంతతిలో ఒకరు సింహాసనం మీద కూర్చుండుటకు నాకు కృపను అనుగ్రహించాడని దావీదు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని దృష్టికి యథార్థంగా జీవించినట్లయితే ఆ ఆశీర్వాదం మనకు మట్టుకే కాదు కానీ మన తరువాతి తరానికి కూడా మిగిలి ఉండినట్లుగా ప్రభువు చేస్తారు. దావీదు యొక్క యథార్థతను బట్టి దావీదు యొక్క కుమారుడు యొక్క సింహాసనం స్థిరపరచబడింది. అతని కుమారుడు అనే దానికంటే కూడా ఆ యూదా గోత్రం యొక్క సింహాసనం దావీదును బట్టి స్థిరపరచబడింది. ఒకవేళ దావీదే దేవుని దృష్టికి యథార్థంగా జీవించినట్లయితే దావీదు సింహాసనం నిలబడి ఉండేది కాదు, సౌలు సింహాసనం వలె కొట్టివేయబడి ఉండేది, ఇజ్రాయేలీల సింహాసనం వలె కొట్టివేయబడి ఉండేది. కానీ దావీదు దేవుని దృష్టికి యథార్థంగా జీవించి ఉండట చేత అతని యొక్క సింహాసనం స్థిరపరచబడింది. కనుక ఈ అంత్య దినాలలో మనము గుర్తించవలసినది, మనము ఆయన దృష్టికి యథార్థంగా ఉంటున్నామా లేదా అని. మనం ఈ లోకంలో ఉన్నటువంటి విషయాన్ని ఇంకొంచెం లోతుగా ధ్యానించినట్లయితే వారికి ఏదైనా ప్రతిఫలం వస్తుంది అన్నప్పుడు యథార్థతను కనపరుస్తారు. వారికి ఏదైనా బహుమానం వస్తుంది అన్నప్పుడు యథార్థతను కనపరుస్తారు. వారికి ఏదైనా ఉద్యోగం వస్తుంది అన్నప్పుడు యథార్థతను కనపరుస్తారు. వారికి మంచి వ్యాపార లాభాలు వస్తాయి అని అన్నప్పుడు వారి యథార్థతను కనపరుస్తారు. ఆ యథార్థత ఆ బహుమానం పొందుకునేంతసేపు మాత్రమే, ఆ ఉద్యోగం వచ్చినంతసేపు మాత్రమే, ఆ వ్యాపారంలో లాభాలు వచ్చినంతసేపు మాత్రమే, ఆ అధికారం వచ్చినంతసేపు మాత్రమే. ఆ తరువాత వారి యథార్థత అంతా కపటముగా మార్చబడిపోతుంది, వేషధారణగా మార్చబడిపోతుంది. నేడు మనం ఎన్నో అటువంటి సన్నివేశాలను మన కనులెదుట గమనిస్తూ ఉంటాం. కనుక అటువంటి భౌతికమైనటువంటి లోక సంబంధమైనటువంటి బహుమానాలను కోరుకునేటువంటి, లబ్ధులను ఆశించేటువంటి స్థితిలో మనం యథార్థంగా ఉండేదానికంటే దేవుని దృష్టికి మనం యథార్థంగా నడుచుకుందాం. మన చూపులు ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ మన చూపులను సైతం ఆయన గమనిస్తున్నాడు. మన కను దృష్టి దేని మీద ఉంటుంది, దేన్ని బట్టి మనం ఆకర్షితులం అవుతున్నాము అనేది దేవుడు గమనించగలుగుతాడు. మనం ఆలోచించేది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, మన మనుషుల దృష్టికి యథార్థంగానే ఉండొచ్చు, కానీ మనం ఆలోచించే ప్రతి విషయం మనం ఆలోచించక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక దేవుని దృష్టికి యథార్థంగా మనం జీవించినట్లయితే మనం వీటన్నిటి విషయంలో భయభక్తులు కలిగి ఉంటాం. మన చూపులు, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన, నడవడిక, వస్త్రధారణ, జీవన శైలి, వీటన్నిటి విషయాల్లో కూడా మనం జాగరూకత కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుని దృష్టికి మనం యథార్థంగా జీవించాలి కాబట్టి. ఒకవేళ దేవుని దృష్టికి యథార్థత అక్కర్లేదు, మనుషుల దృష్టిలోనే నేను యథార్థతగా ఉంటాను అని అన్నట్లయితే అది వేషధారణకి తావుతీస్తుంది, కపటమైనటువంటి మనస్సును తీసుకుని వస్తుంది, నిరుపయోగమైనటువంటి జీవితంగా మార్చివేస్తుంది, దేవుని చేత ఎటువంటి ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకునివ్వకుండా చేస్తుంది, అపవాదికి బానిసగా మార్చివేస్తుంది. కనుక ఈ అంత్య దినాల్లో మనం దేవుని దృష్టికి మాత్రమే యథార్థంగా ఉండాలి అన్నటువంటి సంగతిని గుర్తిస్తాం. మరియు ఇంకో విషయం మనం గమనిస్తాం, మనం దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నప్పుడు మనుషులు మనలను దోషులుగా ఎంచుతారు, అపరాధులుగా ఎంచుతారు, విలువలేని వారుగా ఎంచుతారు. అందుకే పౌలు తన పత్రికలో ఈ విధంగా రాస్తాడు, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను, ఆ మట్టుకు చాలు. మనుషులు నన్ను గురించి ఏమని పలికినా, ఏమని సాక్ష్యం ఇచ్చినా, ఏమని అనుకున్నప్పటికీ నేను నా దేవుని దృష్టిలో యథార్థపరుడనై ఉన్నాను. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కనుక దేవుని రాకడ బహు సమీపంగా ఉండి ఉండగా ఆయన యొక్క నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించదలిచిన ఎడల ఆయన దృష్టికి మాత్రమే యథార్థంగా మనం ఉండాలి అన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. మనలను ఎవరు చూడట్లేదు అన్నటువంటి భయం లేని జీవితానికంటే మనలను గమనిస్తున్నటువంటి దేవుని యొక్క 7 నేత్రములు లోకమందంతటా సంచరిస్తూ ఉన్నవి అన్నటువంటి సంగతిని గుర్తించి ఆయన దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తాం. ఈ చేతులతో చేసేది ఇతరులకు కనిపించట్లేదు అని, చూసేది ఇతరులకు కనిపించట్లేదు అని, మాట్లాడుతున్నది ఇతరులు వినట్లేదు అని, ఆలోచించేది ఎవరికి తెలియదు అని, మనం వెళ్తున్నటువంటి స్థానాన్ని, మనం వెళ్తున్నటువంటి ప్రదేశాలను ఎవరు గమనించట్లేదు అని అనుకున్నట్లయితే అది వేషధారణ, కపటము. అది దేవుని దృష్టికి యథార్థమైనది కాదు. మరియు దాని ద్వారా వచ్చేటువంటి
ప్రతిఫలం నిత్య నరకము, నిత్య అగ్ని. కనుక దాని నుంచి మనం తప్పించబడడానికి దేవుని దృష్టికి యథార్థవంతులుగా మనం మార్చబడదాం. ఆయన యొక్క కనుదృష్టిలో మనం నిలిచి ఉందాం. ఆయన ఉండేటువంటి నిత్య రాజ్యానికి మనం వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు ఫలింపుచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ దృష్టికి మేము యథార్థవంతులుగా ఉండాలని మీరు సెలవిచ్చారు. ఆ విధంగా ఉంటే వచ్చేటువంటి ఆశీర్వాదాలను గురించి, దీవెనలను గురించి మీరు సెలవిచ్చారు. ఆ విధంగా ఉంటే వచ్చేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా తప్పిస్తారో కూడా మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వాక్యాన్ని ప్రతి వారికి మేట నీ దృష్టికి యథార్థంగా జీవించిన నిత్యరాజ్యానికి వారసులు కృపద ఇచ్చేయమని ఈ పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.